సంక్రాంతి పండుగ అంటే ఫస్ట్ క్లీనింగ్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. నాకు కూడా సేమ్ అలాగే ఇక్కడ అన్నీ పైన ఉండేవన్నీ దించి అన్నీ క్లీన్ చేసి నీట్గా పైన గిన్నెలన్నీ తుడిచేసి నీట్గా క్లీన్ చేసి పైన అన్నీ ఎత్తిపెట్టేసాను అనమాట. తర్వాత రోజు అన్నీ ఒకరోజు చేయలేదు, ఒకరోజు పని చేసుకుంటూ వచ్చాను. బట్టలు ఐరన్కి ఇవ్వడం, ఇంకా సామాన్లు కడగడం, బోజులు దులపడం అన్నీ అయిపోయాయి కదా. తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేసాము. పండగ ముందు రోజు చేసామన్నమాట మేము పిండి వంటలు. అందులో అరిసెలు అంటే మేము నిప్పట్లు అంటాం, కారాలు, కజ్జికాయలు అవి చేసాము. మొత్తం ప్రాసెసింగ్ వీడియో నేను తీయలేకపోయాను, అక్కడ లేనమాట. జస్ట్ కొంచెంసేపు మాత్రమే ఉన్నాను. ఇలా చేసిన తర్వాత ఆరబెట్టాలన్నమాట ఒక 5 మినిట్స్. తర్వాత తీసి ఎత్తిపెట్టుకుంటే సరిపోతుంది. ఈసారి మా నిప్పట్లు అయితే చాలా మెత్తగా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. మేమైతే రేషన్ బియ్యమే వాడాము, చాలా బాగా వస్తాయి వాటితోనే. తర్వాత కారాలన్నమాట, ఇవి శనగపిండి బియ్యం పిండి కలిపి చేసిన కారాలు. తర్వాత ఇలా తీసి పెట్టి చేసాము. అండ్ బుడ్డ కారాలు కూడా చేసాం, మీరేమంటారో బూందీ సంథింగ్ అంటారు. అండ్ అవి కూడా చేసాము, ఆ వీడియో తీయలేదు. అండ్ మేకింగ్ ప్రాసెస్ ఏది తీయలేకపోయాను. ఒక కజ్జికాయలు ఒక్కటి తీసాను, ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. దీనికైతే మా పెద్దమ్మ మైదా పిండి గోధుమ పిండి కలిపి యూస్ చేశారనమాట. నార్మల్ ఆశీర్వాద్ అవన్నీ అయితే గట్టిగా వస్తాయని చెప్పి. సో అప్పుడప్పుడే కదా, ఏం కాదు మైదా పిండి. సో ఇలా కొబ్బరి పొడి బెల్లము వేసి చేశారనమాట, అందరూ తినచ్చు అని చెప్పి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫెస్టివ్ అంటే పిండి వంటలు, వాటితో పాటు మన మెహందీ కూడా ఉంటుంది. ఆల్రెడీ మెహందీ కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడైతే క్లియర్గా చూడండి. నేను పెట్టుకునేటప్పుడు వీడియో తీయలేకపోయాను. సో పెట్టిన తర్వాత డిజైన్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్ డిజైన్, ఎవరైనా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు మెహందీ డిజైన్స్, ఇంకా మన హోమ్లో ఏమేమి మేక్ చేస్తామో స్నాక్స్ ఇవన్నీ పెడతాను లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ. చూస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకా మీరు సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.